తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఇది మన టాపిక్ ఈరోజు. ఇది 6th పేపర్లో వస్తుంది. 6th పేపర్ నెక్స్ట్ 150 మార్క్స్ ఉంటుంది ఈ టాపిక్కి. ఇది ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం అవుట్లైన్ ఇస్తాను. తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్ మొత్తం ఎలా ఉంటుందో మొత్తం అవుట్లైన్ ఇస్తాను. ముందుగా ఏంటంటే ఇది 3 phases గా డివైడ్ చేశారు. మనం కాదు డివైడ్ చేసింది, తెలంగాణ అఫీషియల్ గా గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఇచ్చిన సిలబస్. ఇందులో ఏంటంటే 3 భాగాలు. ఫస్ట్ భాగం ఐడియా ఆఫ్ తెలంగాణ, అంటే అసలు తెలంగాణ అంటే ఏంటి, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చెప్తాను. ముందు రఫ్ గా ఏమేమి ఉన్నాయో 3 చూద్దాం. ఐడియా ఆఫ్ తెలంగాణ ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మొబిలైజేషనల్ ఫేజ్, మొబిలైజేషనల్ ఫేజ్ ఇది రెండో ఫేజ్. లాస్ట్ కి 3వ ఫేజ్ ఉంది. ఇదేంటంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఫేజ్, యాక్చువల్ ఫేజ్. మలి దశ ఉద్యమం అంటాం కదా, అది ఇది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఓకే, దీనికి మనకి ఈజీగా చదువుకోవడానికి 3 టైం లైన్స్ ఉన్నాయి. ఆ టైం లైన్స్ ఏంటంటే ఐడియా ఆఫ్ తెలంగాణ అనేది 1948 నుంచి 1970 వరకు ఉండేది మొత్తం ఐడియా ఆఫ్ తెలంగాణ కిందకి వస్తుంది. నెక్స్ట్ మొబిలైజేషన్ ఫేజ్. మొబిలైజేషన్ ఫేజ్ కిందకి ఏమొస్తుందంటే 1971 నుంచి 1990 వరకు ఏదైతే వస్తుందో ఇది మొత్తం మొబిలైజేషన్ ఫేజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే 1991 నుంచి మనకు తెలంగాణ వచ్చే వరకు, అంటే 2014 వరకు వస్తుంది మొత్తం. 1991 to 2014 ఇవి బ్రాడ్ గా మనం ఈ 3 హెడ్డింగ్స్ కింద చదువుకుంటాం, అప్పుడే మనకి అర్థమవుతుంది ఈజీగా. సో ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అవుట్లైన్ చదివేటప్పుడు ఏంటంటే మనకి 3 ఇంపార్టెంట్. ఒకటి సోర్సెస్. సోర్సెస్, ఏ సోర్సెస్ ఎక్కడి నుంచి చదవాలి, ఎందుకంటే తెలంగాణ హిస్టరీ ఇస్ లైక్ ఎన్సీఆర్టీస్ లాగా మనకి అంత స్టాండర్డ్ బుక్స్ లేవు. ఇట్స్ మోర్ డెమోక్రటైజ్డ్, చాలా మంది చేస్తారు. అందులో సోర్సెస్ మీనింగ్ ఏంటంటే నవీన్ రెడ్డి అని ఒక బుక్ ఉంటుంది, అతను రాసింది. ఇంకోటేమో సైదులు. వీళ్ళిద్దరు బుక్స్ బాగుంటాయి, కానీ ద బెస్ట్ థింగ్ ఇస్ సిలబస్ వైజ్ ఏదైతే మనకు సిలబస్ ఉందో సిలబస్ వైజ్ మనం నోట్ మేకింగ్ చేసుకుంటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ప్లస్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎక్కడి నుంచి చదువుకున్నా కూడా సిలబస్ అనేది, సిలబస్ లో టాపిక్ వైజ్ ఒక్కొక్క టాపిక్ ఏమేమి ఉంది దాని ప్రకారం ఒక చిన్న షార్ట్ నోట్స్ లా చేసుకుంటే యూపీఎస్సీ లాగా ఇట్ విల్ బి వెరీ గుడ్. నెక్స్ట్ సోర్సెస్ లో ఇంకేంటంటే మీరు ఏదైనా వాడినప్పుడు, ఇప్పుడు అంతా అవుతుంది కాబట్టి చాట్ జీపీటీలో అలాంటి వాటిలో కూడా వాడచ్చు. ఎందుకంటే ఏ స్టాండర్డ్ బుక్ ఇంక్లూడింగ్ తెలుగు అకాడమీ అన్నిట్లో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి. సో చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ ఇక్కడ కానీ చూసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చదివేటప్పుడు ఫీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ. మీరు ఏది చదివినా కూడా మీరు అక్కడ ఉన్నట్టు ఒరిజినల్ గా ఫీల్ అయితేనే మీకు తెలంగాణ ఉద్యమం అనేది అర్థమవుతుంది. లేదు ఓన్లీ ఎగ్జామ్ కోసం చదువుతానంటే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 1969 తెలంగాణ ఉద్యమం ఉంది. ఈ 1969 తెలంగాణ ఉద్యమం రావంటే మీరు ఈ ఒక్క క్వశ్చన్ చదువుకొని పోతారు. దీని ముందు ఏమైంది, 1956 లో ఏమైంది, దీని తర్వాత పరిణామాలు ఏమైనాయి, జయాంధ్ర అట్లాంటివి, ఇవన్నీ లింక్ లేకుండా ఉంటుంది. అందుకని ఎప్పుడు చదివినా క్రోనాలజీ ప్రకారం ఒక ఫీల్ తో సిలబస్ కి స్టిక్ అయ్యి చదవాలి. మీరు నేర్చుకునే ఫేజ్ లో ఎన్ని చదువుకున్నా కూడా ఎగ్జామ్ లో ఏది అడిగితే అది మాత్రమే ఆన్సర్ చేయాలి. మీకు ఎంత తెలిసినా కూడా మీ టాలెంట్ అంతా అక్కడ చూపించకూడదు. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ గా మన ఐడియా ఆఫ్ తెలంగాణకి, మొబిలైజేషన్ ఫేజ్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఈ మొత్తంలో ఏమేమి ఉంటాయో తిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ఐడియా ఆఫ్ తెలంగాణ. మీకు చెప్పాను కదా ఎప్పటి నుంచి ఉంది ఐడియా ఆఫ్ తెలంగాణ, 1948 నుంచి 1970 వరకు. ఇందులో ఏమేమి ఉంటాయి, ప్రతి టాపిక్ లో ప్రతి ఫేజ్ లో 5 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అంటే 5 పారాగ్రాఫ్స్ ఉంటాయి. మనం సిలబస్ లో చూసుకున్నప్పుడు కూడా ఒక్కొక్క దానికి ఏమేమి ఉందో అనేది డీటెయిల్ గా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. తెలంగాణకు అసలు 1948 కన్నా ముందు ఎలాంటిది ఉంది, ఏముంది, అది మొత్తం ఇందులో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటది. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఏముంటదంటే మన జాగ్రఫీ, ఓకే, మన కల్చర్, మన ఎకనామిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఆ రోజుల్లో, ఎలా ఉన్నాయి 1948 కన్నా ముందు, సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలిపితే మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇందులో ఇంకేముంటదంటే బ్యాక్గ్రౌండ్, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఈ పేరుకి తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నా కూడా
దీని గురించి చాలా ముందు బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసి ఉండాలి. అంటే ఎలాంటివంటే సాలార్ జంగ్ రిఫార్మ్స్ కానీ, తర్వాత ముల్కీ నాన్ ముల్కీ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఆ పదం ఏంటి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి మనకి. తెలిసినప్పుడు అయితే ఏంటంటే మనకి చాలా ఈజీ అర్థం అవుతుంది, లేకపోతే కట్ ఆఫ్ అయిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ముల్కీ నాన్ ముల్కీ, తర్వాత ముల్కీ లీగ్ 1935లో ఏమేమైంది, ఏమేమి రిఫార్మ్స్ అయినాయి, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1948లో వచ్చింది. మిగతా వాళ్ళగా 1947లో రాలేదు. సో ఈ 1948లో ఫస్ట్ అయినప్పుడు మనకి స్వాతంత్రం వచ్చాక మధ్యలో 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి. ఈ గ్యాప్ లో ఏమేమైందో అనేది కూడా ఈ మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కిందకే వస్తుంది. ఇందులో ఏముంటదంటే రెండు ఉంటాయి. ఒకటి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఉన్న మిలిటరీ గవర్నమెంట్, ఇంకోటి సివిల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు వెల్లోడి. ఇది కూడా ఇందులోనే కవర్ అవుతుంది. ఇక్కడతో మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, మొత్తం తెలిసిపోతుంది ఇందులోనే. నెక్స్ట్ కమింగ్ టు హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. మనం ఒకసారి హైదరాబాద్ విలీనం అయిపోయింది, భారత దేశంలో విలీనం అయిపోయింది. విలీనం అయినప్పుడు ఎమ్మటే ఆంధ్రప్రదేశ్గా అవతరించలేదు. మధ్యలో ఒక పార్ట్ ఉంది, అంటే దట్ ఈస్ బిట్వీన్ 1952 టు 1956. ఈ మధ్యలో ఏమైంది అనేది మొత్తం ఇందులో ఉంటది. దీని కింద ఏముంటదంటే 1952లో మీకు ఏం చెప్పాను ఇందాక, ఎలక్షన్స్ అయ్యాను కదా. ఎలక్షన్స్ అయినప్పుడు బూరుగుల రామకృష్ణరావు గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 8 డిస్ట్రిక్ట్లు ప్రస్తుత తెలంగాణ, 6 డిస్ట్రిక్ట్ల 5 డిస్ట్రిక్ట్ల మహారాష్ట్ర, 3 డిస్ట్రిక్ట్స్ల కర్ణాటకలో ఉన్న బీదర్, కలబుర్గి ఇలాంటి ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది 16 డిస్ట్రిక్ట్ల తెలంగాణకి బూరుగుల గారు సీఎం. ఓకే, ఈ 1952 టు 1956 మధ్యలో ఏమైంది అది ఇందులో డిస్కస్ చేస్తాం, హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియాలో. ఇందులో ఏమేమి ఉంటుందంటే 1952లో సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఒకటి, ఎందుకు ఎడ్యుకేషన్ అయింది, లేదు మమ్మల్ని కలపొద్దు ఆంధ్రలో అని ఏ డిస్కషన్ అయింది, అది దానికి సంబంధించింది. ఎస్ఆర్సి అని మనకు తెలుసు, ఈ ఎస్ఆర్సి తర్వాతనే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. 1953లో ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఒక ఎస్ఆర్సి ఉంటుంది, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, ఇదొకటి. ఇవన్నీ దీని కింద ఉంటాయి. తర్వాత అంబేద్కర్ వ్యూస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మీద అంబేద్కర్ గారు చాలా అడ్వాన్స్డ్ గా ఏం గెస్ చేశారు అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ అంబేద్కర్ వ్యూస్ అనేవి ఆన్ తెలంగాణ కూడా దీని కింద వస్తాయి. ఇవన్నీ ఎలా ఫామ్ అయింది, ఏమైంది, దానికి బ్యాక్గ్రౌండ్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పార్ట్ ఏంటి, ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విలీనం అయిపోయింది, దాని తర్వాత మనకి ఎలక్షన్స్ వచ్చాయి, మధ్యలో కొన్ని గవర్నమెంట్స్ వచ్చాయి, లాస్ట్ కి ఫైనల్ గా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. దట్ ఈస్ అండర్ ఏపీ ఫార్మేషన్. ఆ టాపిక్ ఏపీ ఫార్మేషన్ 1956, నవంబర్ 1, 1956. అవన్నీ దీని కింద ఉంటాయి, ఏపీ ఫార్మేషన్ 1956. దీంట్లో ఏంటంటే ఈ 1956 కి ఇక్కడ జరిగిన వాటికి 1953 తర్వాత జరిగిన పరిణామాలు, అసలు 1956లోనే కరెక్ట్ గా ఎందుకు ఫామ్ అయింది, ఏమైంది అనే బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ ఉంటుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. దీన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఆంధ్ర రాయలసీమ నుంచి 4, తెలంగాణ నుంచి 4 అందరు కలిసి ఒక చోట ఉండి, సరే తెలంగాణ ఆంధ్రలో కలుస్తుంది కాబట్టి మాకు పలానా సేఫ్ గార్డ్స్ కావాలి అని వీళ్ళు సంతకం చేస్తారు అందరు ఢిల్లీలో. ఎక్కడ అవుతుందంటే హైదరాబాద్ హౌస్ లో అవుతుంది. హైదరాబాద్ హౌస్ ఎప్పుడైతే ఈ ఒప్పందం అయినాకనే తెలంగాణలో ఒప్పుకుంటారు, లేదు మేము ఇప్పుడు కలుస్తాం అంతా ఓకే అని చెప్పేసి. ఇది జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి మొత్తం ఇక్కడ ఉంటుంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ తో పాటు ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ని నెక్స్ట్ డేనే వైలేషన్స్ అవుతాయి. ఎలాంటి వైలేషన్స్ అయినాయి అవన్నీ దీంట్లో ఉంటాయి. తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీ, టిఆర్సి అంటారు, అది అందులో ఏముంది, ఈ పార్ట్స్ అన్ని ఏపీ ఫార్మేషన్ 1950s కింద ఉంటాయి. ఈ పార్ట్ లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ పార్ట్ ఏంటంటే వైలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్. వైలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్ అంటే ఏంటంటే ఏవైతే మనం పెద్ద మనుషుల ఒప్పందంలో మాట్లాడుకున్నామో, ఎలా ఉండాలి అని మనం అనుకున్నామో, అవన్నీ వైలేట్ అవ్వడం వల్ల ఎలా వైలేట్ అయ్యాయి, ఎన్నెన్ని జాబులు తెలంగాణ ఉన్న వాళ్ళ జాబులు ఎన్నెన్ని పోయాయి, ఫండ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, వాటి అన్ని
ఈ టాపిక్ లో ఉంటాయి, వైలేషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్. సో ఈ వైలేషన్స్ వల్లనే మనకు 1969 తెలంగాణ ఉద్యమం వస్తుంది. 1969 తెలంగాణ ఉద్యమం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ వైలేషన్స్. ఈ 1969 తెలంగాణ ఉద్యమంలో ఏమి ఉంటుందంటే మనకి ఒక ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ట్రిగర్ పాయింట్ ఏంటంటే కొత్తగూడెం KTPC అని ఉంటుంది మనకి, కొత్తగూడెం థర్మల్ పవర్ కార్పొరేషన్ అని. ఇక్కడ జాబ్స్ అన్ని 1200 జాబ్స్ ఉంటే 200 జాబ్స్ మాత్రమే లోకల్ తెలంగాణ వాళ్ళకి ఇచ్చి మిగతా 1000 జాబ్స్ ఆంధ్ర నుంచి తీసుకుంటాం. చూడడానికి ఏమో ఇది ఖమ్మంలో ఉంది. సో ఇదొకటి. తర్వాత రవీంద్రనాథ్ అని ఖమ్మంలో ఉంటారు, వాళ్ళ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు రవీంద్రనాథ్. సో ఈ 2 థింగ్స్ తెలంగాణ ఉద్యమంకి స్టార్టింగ్. సో బేసికల్లీ ఖమ్మంలోనే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇందులో బాగా రోల్ ఏం రాయాలంటే మన స్టూడెంట్స్, ఇంటెలెక్చువల్స్ అందరూ ఎలాంటి పాత్ర పోషించారు ఈ ఉద్యమంలో, ఈ ఉద్యమం అంత పెద్దగా ఎలా అయింది తెలుసు కదా మనకి. ఇందులో 369 మంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్ లో. అంత వైలెంట్ గా ఎందుకు అయింది, ఆ థింగ్స్ అవన్నీ, వాటి బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇందులో ఉంటాయి. వైలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్. ఇంకా ఫైనల్, మన దాంట్లో ఫైనల్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాను మీకు, స్టూడెంట్, ఇంటెలెక్చువల్ ఇవన్నీ నాన్ పొలిటికల్ పీపుల్. సో పొలిటికల్ సైడ్ నుంచి కూడా ఏమైందంటే ఈ ఉద్యమం అనేది, డిమాండ్ అనేది ప్రజల నుంచి వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజా సమితి అని ఒకటి ఫామ్ చేశారు. చెన్నారెడ్డి గాని ఇప్పుడు అంతకుముందు సీఎం ఉండేవాళ్ళు, వాళ్ళు ఇది ఫామ్ చేశారు తెలంగాణ ప్రజా సమితి. ముందు వేరే వాళ్ళు ఫామ్ చేస్తే తను టేక్ ఓవర్ చేశారు, పెద్ద నాయకత్వం కావాలని చెప్పి. సో తెలంగాణ ప్రజా సమితి. సో తెలంగాణ ప్రజా సమితిలో ఏముంటదంటే కంటిన్యూషన్ ఆఫ్ దిస్. 1969 తర్వాత వీళ్ళు ఎంతమంది ఎలక్షన్స్ అయ్యాయి, 1971 ఎలక్షన్స్ లో ఎన్ని ఎంపీలు గెలిచారు, ఎలా కంటెస్ట్ చేశారు, ఆ ఉద్యమం ఎలా చల్లారబడింది, తర్వాత ఎలా, అవన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో ఈవెంట్స్, లీడర్స్, అంతేకాకుండా ఆల్ పార్టీ అకార్డ్ అని ఉంటుంది. ఆల్ పార్టీ అకార్డ్ దీని కిందకే వస్తుంది. తర్వాత GO 36 దీని కిందకే వస్తుంది. కొంచెం 8.6 ఫార్ములా కూడా దీని కిందకి వస్తుంది. 8.6 ఫార్ములా. ఇందిరాగాంధీ వచ్చి ఎలాగోలా దీన్ని చల్లార్చుదామని చెప్పి కొన్ని హామీలు ఇస్తుంటారు, అవన్నీ ఇందులో ఉంటాయి. 8.6 ఫార్ములా. సో ఇవన్నీ ఇది ఫస్ట్ ఐడియా ఆఫ్ తెలంగాణ కిందకి వస్తుంది. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, AP ఫార్మేషన్ 1956, వైలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్, తెలంగాణ ప్రజా సమితి. ఇక్కడతో మనకి ఐడియా ఆఫ్ తెలంగాణ అయిపోద్ది 1970. అయితే సిలబస్ లో ఏం చేశారంటే ఒకటి ముందు ఒకటి వెనకేయడం అలా చేశారు. సో మనం చదివేటప్పుడు క్రొనలాజికల్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, మొబిలైజేషనల్ ఫేజ్ ఏం చెప్పాను మీకు, 1971 నుంచి 1990 వరకు మొబిలైజేషన్ ఫేజ్ ఉంది. ఇది కూడా ఇంతకు ముందు లాగానే 5 పార్ట్స్ గా విభజించవచ్చు దీన్ని. 5 పార్ట్స్ గా ఏంటంటే ఫస్ట్ థింగ్, కోర్టు జడ్జిమెంట్ ఆన్ ముల్కీ రూల్స్. 1956 ఏదైతే ఉందో, పెద్ద మనుషుల ఒప్పందంలో ఏదైతే ఉందో, అందులో ముల్కీ రూల్స్ ని కొనసాగించాలనేది కూడా ఉంది అందులో. సో ఇది ఈ లోపల హైకోర్టుకి ఎక్కడికెక్కడికి వెళ్ళడం, హైకోర్టు ఒకసారి సుప్రీంకోర్టు, ఇలా అన్ని తిరుగుతూ వస్తుంది అనమాట. సో కోర్టు జడ్జిమెంట్ ఆన్ ముల్కీ రూల్స్, ఇది ఒక టాపిక్. దీని కింద ఏమేమి ఉంటాయంటే మనకి జయాంధ్ర ఉద్యమము, ఇందాక మీకు చెప్పినట్టు 6 8 5 ఈ 3 ఫార్ములాస్ ఏవైతున్నాయో 8, 6, 5 అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. సిలబస్ లో ఏంటంటే ఒకటి ముందు కొన్ని వెనక, కొన్ని ముందు వెనక ఇచ్చారు. సో అవి చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే జయభారత్ రెడ్డి కమిటీ అని ఒకటి ఉంటుంది. ఎంతెంత ఉద్యోగాలు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రాకి ఎన్ని వెళ్ళాయని కమిటీ వేస్తారు, అది జయభారత్ రెడ్డి కమిటీ. అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ GO 610. ఇందాక GO 36 గురించి ఎలా మాట్లాడుకున్నామో, ఇక్కడ ఏంటంటే GO 610. ఇవన్నీ కోర్టు జడ్జిమెంట్, ముల్కీ రూల్స్ అనే టాపిక్ కిందనే సబ్ టాపిక్స్ లాగా ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు క్రొనాలజీ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక సైడ్ లో మీకు ఉద్యమాలు అవన్నీ జరుగుతుంటాయి, ఇంకో సైడ్ మీకు ఏం చెప్పాను, సోషల్, కల్చరల్, పొలిటికల్, మెజర్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంకో టాపిక్ ఏంటంటే నక్సలైట్స్. సో ప్యారలల్ ఇక్కడ జరుగుతున్నప్పుడు మనకు తెలుసు 1969 లో నక్సల్బరీ అక్కడ నుంచి ఉద్యమం అంతా ఫామ్ అయింది. చారు మజుందారు వీళ్ళంతా ఉండేది. అది తెలంగాణ కూడా బాకీ. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉంటారు మెజారిటీ ఆఫ్ ద లీడర్స్. సో నక్సలైట్ మూవ్మెంట్ లో ఏముంటదంటే నక్సలైట్స్ అలా ఎలా వచ్చారు,
అసలు ఎలాంటి పరిస్థితుల వల్ల అలా దారి తీసింది, ఎందుకు ఇలా నక్సలిజం వైపు మళ్ళారు, యూత్ ఎందుకు మళ్ళారు, అవన్నీ ఇందులో నక్సలైట్ మూవ్మెంట్ గురించి ఒరిజిన్స్ లో అందులో రాయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే జగిత్యాల లాంటి ఏరియాలో యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ అవుతుంది. అంటే ఏంటంటే జమీందారులు ఎవరికైతే బాగా ల్యాండ్ ఉందో, ఎవరికైనా ఎక్కడైనా అన్యాయాలు జరుగుతుంటే దాని మీద కూడా ప్యారల్ జరుగుతుంటాయి. అవి యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రైతు కూలీ సంఘమ్స్. ఇది కూడా ఒక క్వశ్చన్. రైతు కూలీ సంఘమ్స్, ల్యాండ్లెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి తిరగబడ్డం, అవన్నీ దీని కిందకి వస్తుంది. రైతు కూలీ హక్కుల కోసం పోరాడము అవన్నీ. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ట్రైబల్స్, ఆదివాసీలు ఎవరైతే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో బయట నుంచి వచ్చి ఆ ల్యాండ్స్ అన్ని తీసేసుకోవడము తక్కువ ధరకి, మళ్ళీ వాళ్ళని స్లేవరీ లాగా పని చేయించడం, అవన్నీ వీటి కిందకి వస్తాయి. సో ఈ నక్సలైట్స్ దాంట్లో యాంటీ ల్యాండ్ లార్డ్స్, నక్సలైట్స్, యాంటీ ల్యాండ్ లార్డ్స్, రైతు కూలీ సంఘంలో, ట్రైబల్స్, ఆదివాసీస్, వీళ్ళ ఎడ్యుకేషన్స్ అన్ని దీని కింద ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ రీజనల్ పార్టీస్ ఇన్ 1980s. రీజనల్ పార్టీస్ అంతవరకు ఏముంది, స్వతంత్రం నుంచి వచ్చినప్పుడు అంతా కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ అయిపోయాక కాంగ్రెస్ మధ్యలో స్ప్లిట్ అయ్యి అవి చాలా ఉన్నా కూడా మెయిన్ గా పొలిటికల్ పార్టీ వచ్చింది మాత్రం టీడీపీ ఇన్ 1980s. సో 1980s రావడం వల్ల ఎన్టీఆర్ దేంతో వచ్చాడు, తెలుగు జాతి ఆత్మగౌరవంతో వచ్చాడు. సో ఏమైందంటే తెలుగు జాతి వల్ల తెలంగాణ పార్ట్ అనేది, ఫోకస్ అనేది తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉంటాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో అందుకే ఎన్టీఆర్ అని, తెలుగు జాతి అని అవన్నీ మెన్షన్ చేస్తారు అందులో. ఓకే, దాంతో పాటు హైదరాబాద్ ఎకానమీ ఎలా చేంజ్ అవుతుంది. ఎకానమీ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, అది ఎవరి చేతులకు పోతుంది. డామినెంట్ కల్చర్ అంటే అంతకుముందు ఉన్న బతుకమ్మలు కానీ అవి కానీ అదంతా మరుగున పడిపోతుంది. కొత్త కల్చర్ హైదరాబాద్ లో డెవలప్ అవుతుంది. అవన్నీ డామినెంట్ కల్చర్ అనే టాపిక్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇది రీజనల్ పార్టీస్ 1980s. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ 1990 ఉంది కదా, ఈ 1990లో ఒక పెద్ద హిస్టారికల్ స్టెప్ అయింది. అదేంటి, 1991లో ఎల్పిజి రిఫార్మ్స్. ఎల్పిజి రిఫార్మ్స్ మీకు తెలుసు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. ఈ వీటి వల్ల చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా చాలా మూతపడ్డాయి. అట్లా మనకి ఏది ఇంపార్టెంట్ అంటే తెలంగాణ వైజ్ మనకి ఏమైంది అంటే, తెలుసు కదా మన దగ్గర మొత్తం పద్మశాలీస్ మొత్తం తెలంగాణలో సిరిసిల్ల క్లస్టర్స్ ఏరియాస్ ఉంటాయి కదా, హ్యాండీక్రాఫ్ట్స్ ఉండేవి వాళ్ళకి మొత్తం. సో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అయినాయి గ్లోబలైజేషన్ ద్వారా, అదొకటి. చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ అట్లా. తర్వాత అగ్రేరియన్ క్రైసిస్. అగ్రేరియన్ క్రైసిస్ అంటే వ్యవసాయం ఎలా మారింది అంటే, ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా అగ్రేరియన్, దానివల్ల ఏమైందంటే ముందు తెలంగాణ మొత్తము మిల్లెట్స్ ఇవన్నీ పండించేవాళ్ళు. 2 రూపాయల కిలో బియ్యం ఉందని చెప్పి అందరూ, గవర్నమెంట్ కూడా అవి ఎక్కువ ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టడం వల్ల తెలంగాణ కూడా మార్చుకుంది. అంటే మిల్లెట్స్ నుంచి వాటర్ లేకుండా ఇక్కడ మారడం, దానివల్ల పంటలు సరిగా పండకపోవడం, అవన్నీ ఉన్నాయి. అగ్రేరియన్ క్రైసిస్ అన్ని దీని కింద ఉంటుంది. అట్లా తర్వాత ఇదే ప్రాసెస్ లో తెలంగాణ సొసైటీ ఎలా మారింది, ఎకానమీ ఎలా మారింది, అది కూడా దీంట్లో సబ్ టాపిక్ లా ఉంటుంది. నెక్స్ట్ ఎల్పిజి అయిపోయింది, ఇంకా లాస్ట్ మిగిలింది మనకి, దట్ ఈస్ క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ. క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ అంటే ఏంటంటే 1969లో ఉద్యమం అయిపోయింది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా చావలేదు, ఎప్పుడు ఏదో ఒక ఫామ్ లో ఉండేది. తర్వాత స్లోగా మళ్ళీ రైజ్ అవ్వడము, మళ్ళీ చేయడము అలా ఉండేది. సో క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ ఏముందంటే 1969 ఉద్యమంలో జరిగినట్టు ఆ తర్వాత యూత్కి ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఆలోచిస్తారు, అసలు ఏమైంది, ఇంతకు ముందు మనకి ఏమైంది, సో మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమం ఎలా ఉధృతం చేయాలి, మన హక్కుల కోసం ఎలా పోరాడాలి, అవన్నీ ఇంటలెక్చువల్స్ అందరూ ఏం చేస్తారంటే పాత డేటా తీయడము, ఇంతకు ముందు రాసిన బుక్స్, మనం అన్ని కల్చరల్ మన థింగ్స్ ఏమున్నాయి, సో మన తెలంగాణ అనే ఐడెంటిటీ ఎట్లయితే పోయిందో దాన్ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలని దాని మీద ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బసంత్ టాకీస్ లో ఒక మీటింగ్ అవుతుంది. అందరు కలిసి ఇంటలెక్చువల్స్ అందరు అక్కడ కలిసి మాట్లాడుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి, అంతకుముందు ఏవైతే తెలీదో. ఇట్స్ లైక్ గెట్ టుగెదర్. ముందు వాళ్ళకి 1969 ఉద్యమం వాళ్ళకి, తర్వాత ఉద్యమం చేద్దాం అనుకున్న వాళ్ళకి మధ్యలో ఒక భారతిలాగా ఉంటుంది అది. సో బసంత్ టాకీస్, దానివల్ల పాపులర్ అన్రెస్ట్ ఎలా అయింది, అవన్నీ క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీలో ఉంటుంది. సో ఈ మొత్తం 5 పార్ట్స్ అండర్ మొబిలైజేషనల్ ఫేజ్.
కోర్ట్ జడ్జిమెంట్స్, ముల్కీ రూల్స్ దానికి సంబంధించింది, నక్సలైట్ మూవ్మెంట్స్, ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్, రీజనల్ పార్టీస్, ఎల్పిజి రిఫార్మ్స్, క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ. ఈ 5 పార్ట్స్ మొబిలైజేషన్ ఫేజ్ కింద ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఏంటి? తెలంగాణ సాకారం అయ్యే ఫేజ్. అదేంటి? తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఎప్పటి నుంచి? ఈ ఫేజ్ ఎప్పటి నుంచి ఉంది? (1991) నుంచి 2014 వరకు. ఇది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఫేజ్. అంటే పోస్ట్ ఎల్పిజి రిఫార్మ్స్ అనుకోండి రఫ్ గా. ఆ టైం నుంచి ఏమైంది అనేది ఇది మొత్తం తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇందులో కూడా సేమ్ ఐదు భాగాలుగా మనం విభజించుకుంటాం. సిలబస్ ఎలా ఇచ్చినామో అలా విభజించుకుంటాం. 5 పారాగ్రాఫ్లు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే, ఇందాక మీకు ఏం చెప్పాను లాస్ట్ ముందు దాంట్లో చూడండి ఒకసారి, క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ. సో ఇక్కడ మొదలైన క్వెస్ట్ ఇది పబ్లిక్ దాకా వెళ్తుంది మొత్తం. సో దిస్ టాపిక్ ఈస్ పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటలెక్చువల్ రియాక్షన్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ తెలంగాణ ఉద్యమానికి ఎలా రియాక్ట్ అయ్యారు, ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ ఏం చేద్దామని కార్యాచరణలు ఎలా డిసైడ్ చేసుకున్నారు, అవన్నీ ఇందులో ఉంటాయి. పబ్లిక్ అవేకనింగ్ అండ్ సో ఇందులో ఎవరెవరు ఉంటారు? సివిల్ సొసైటీ ఉంటుంది, తర్వాత చిన్న చిన్న సభలు, వేదికలు అవన్నీ ఫామ్ అవుతాయి అనమాట. అవి చాలా పెద్ద లిస్ట్ ఉంటాయి, రఫ్ గా చెప్తాను మీకు. తెలంగాణ ఐక్య వేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఈ టైంలో పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటలెక్చువల్ రియాక్షన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే టిఆర్ఎస్ ఫేజ్. అంటే టిఆర్ఎస్ ఎప్పుడు ఫామ్ అయింది? 2001లో ఫామ్ అవుతుంది. సో టిఆర్ఎస్ 2001లో ఫామ్ అయిన దగ్గర ఈ పార్ట్ మొత్తం ఇందులో వస్తుంది. సో టిఆర్ఎస్ లో ఏమేమి చేసింది? టిఆర్ఎస్ ఏంటి? తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. సో 2004లో యూపీఏతో దోస్తీ, యూపీఏలో కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద తెలంగాణ పెడతారు వాళ్ళు. అందుకే వాళ్ళతో అలయన్స్ లో ఉంటారు. తర్వాత వాళ్ళు ఒప్పుకోరు, తర్వాత రిజైన్ చేస్తారు మినిస్ట్రీస్ లోంచి. కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, స్టేట్ లో కూడా మినిస్ట్రీస్ ఉంటారు. తెలంగాణ ఇంక ఇవ్వట్లేదు, టైంపాస్ చేస్తున్నారని రిజైన్ చేస్తారు. ఇదొకటి. సో నెక్స్ట్ ఏంటంటే 2008లో బై ఎలక్షన్స్ అవుతాయి కొన్ని తెలంగాణ కోసం. తర్వాత 2009 ఎలక్షన్స్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఎలక్షన్స్ లో ఎవరితో ఉంటారు? ఈసారి టీడీపీతో పొత్తుపడతారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటారు తెలంగాణకి సాకారం అవడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి చేస్తాం. సో ఇది టీడీపీ. కానీ ఉద్యమాన్ని పీక్స్ తీసుకుపోయింది ఏంటంటే 2009లో హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేస్తారు. ఈ హైదరాబాద్ ని ఎప్పుడైతే ఫ్రీ జోన్ చేస్తారో అంటే ఏంటి? రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా వచ్చి హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందొచ్చు. ఇది మెయిన్ ట్రిగ్గర్. అందరు ఇంకా వేరే రీజన్స్ అనుకుంటారు, కానీ ఇది కోర్టు జడ్జిమెంట్ లో వస్తుంది హైదరాబాద్ ఫ్రీ జోన్ అని. ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఉద్యమం మొత్తం పీక్స్కి వెళ్తుంది. ఓకే, ఇది 2009 వరకు. తర్వాత ఈ హైదరాబాద్ ఫ్రీ జోన్ వద్దని చెప్పి కేసీఆర్ ఏం చేస్తాడు? ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. అక్కడ నుంచి ఇది మొత్తం మలుపు తిప్పుతుంది. అది నెక్స్ట్ ఏంటంటే, ఇది అయిపోయాక నెక్స్ట్ రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మనకు తెలుసు తెలంగాణ ఎట్లా ఫామ్ అవుతుంది? ఆర్టికల్ 3 కింద పార్లమెంట్ చట్టం చేస్తే ఫామ్ అవుతుంది. దానికి అందరి రోల్ మనకు కావాలి. సో రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, బీజేపీ ఆపోజిషన్ లో ఉంటుంది. సో బిల్ పాస్ కావాలంటే ఇద్దరు సపోర్ట్ చేయాలి. సో కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు. వీళ్ళు ముందు చేసుకున్న తీర్మానాలన్నీ కూడా వీటి కిందకి వస్తాయి. బీజేపీ వాళ్ళు 1997లో కాకినాడలో చెప్తారు, ఒక ఓటు 2 రాష్ట్రాలని, విడిపోదాం, ప్రశాంతంగా విడిపోదాము, ఈ గొడవలన్నీ వద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఒకటి దేవేగౌడలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఎర్రకోట సాక్షిగా పిఎం ఉన్నప్పుడు చెప్తాడు, చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలమని. అక్కడతో మళ్ళీ అందరికీ ఊపు వస్తుంది అనమాట, అరే ఇది చేద్దాము అని. సో దేవేగౌడ, కాంగ్రెస్, బీజేపీది కాక టీడీపీ రోల్ కొంచెము, కమ్యూనిస్టు, లెఫ్ట్ పార్టీస్ లో ఒక పార్టీ అనుకూలంగా ఉంటుంది, ఒక పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. సిపిఐ అనుకూలం, సిపిఎం వ్యతిరేకం. టీడీపీ మధ్యలో పిఆర్పి,
ఇట్లా చాలా పార్టీస్ ఉంటాయి, పిఆర్పి కానీ వైఎస్ఆర్సీపీ కానీ. ఇది కాక తెలంగాణలో లెవెల్లో కూడా చిన్న చిన్న పార్టీస్ ఫామ్ అవుతాయి. అదేంటంటే తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని ఒకటి ఉంటుంది, టీపీఎఫ్ అంటారు. విమలక్క అని ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దళిత బహుజన సంఘంలు ఫాలో అవుతాయి. ఇవన్నీ దీని కిందకి వస్తాయి. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్ కల్చరల్ రివైవలిజం. ఇప్పుడు ఏదైతే ఉందో ఇన్ని రోజులు మనం మన బతుకమ్మ కానీ బోనాలు కానీ ఏవైతే ఉన్నాయో తెలంగాణ యాసని ఎక్కడెక్కడైతే హేళన చేశారో అవన్నీ లేదు మా తెలంగాణ మన ఐడెంటిటీ, ఎవరేమనుకున్నా పర్లేదు అని ఈ కల్చరల్ రివైవలిజం అనేది స్టార్ట్ అవుతుంది. మన అస్తిత్వం ఏంటి, మన సింబల్స్ ఏంటి, మన ఆర్ట్స్ ఏంటి, మన పోయట్రీ తెలుసు కదా, కాళోజీ లాంటి కవులు ఉన్నారు, వాళ్ళ పోయట్రీ గురించి, నందిని సిద్ధారెడ్డి, వీళ్ళందరూ మంచి పోయిట్స్. ఆ సంబంధించినవి పాటలు గానాలు మనం అంతకుముందున్నవన్నీ మళ్ళీ తిరిగి మళ్ళీ మనం పరిచయం చేద్దాం అనే మెంటాలిటీతో ఉన్నది మొత్తం ఈ కల్చరల్ రివైవలిజం. నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు అందరు ఇన్వాల్వ్ అవడం మొదలు పెడతారు. జేఏసీ ఫామ్ అవుద్ది, ఒకవైపు ఎన్ఆర్ఐస్, ఒకవైపు డాక్టర్స్, ఒకవైపు ఎంప్లాయీస్, అందరూ కలిసి తెలంగాణ ఉద్యమం ఎట్లయినా సాధించుకోవాలి, ఇంత దాకా వచ్చింది ఇప్పుడు పోతే మళ్ళీ రాదు అని అందరూ కష్టపడి ఉద్యమం వైపు నడుస్తారు. అట్లా నడిచినప్పుడు ఏమేంటి అందులో ఒకటి సకల జనుల సమ్మె, నెలకు పైగా చేస్తారు అందరూ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ, ఇది సకల జనుల సమ్మె. తర్వాత మిలియన్ మార్చ్ అని నెక్లెస్ రోడ్ ఒకటి ఉంటది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, వంట వార్పు, తర్వాత సాగర హారం, ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. ఫైనల్ ఇక అందరూ ప్రజలందరూ ఏమవుతారు, అందరూ దేని కింద పనిచేస్తారు, జేఏసీకి హెడ్ ఎవరు, కోదండరాం. సో కోదండరాం అధ్యక్షతన అందరూ, ఒకవైపు పొలిటికల్ పార్టీస్, ఒకవైపు వీళ్ళు అందరు కలిసి ఫామ్ అవుతారు. ఇది కల్చరల్ రివైవలిజం. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ ఏంటంటే పార్లమెంటరీ ప్రాసెస్. సో మీకు చెప్పాను కదా, ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలి, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ కావడానికి ఏమేమి ఉంటాయి, సో ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ అంటే యూపీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి యూపీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ తో మీటింగ్ పెట్టిస్తారు. ఓకే, దాంతో పాటు వాళ్ళ సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అందులో తీర్మానాలు చేయడం, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అనుకూలంగా ఉన్నట్టు, ఇటువైపు నుంచి బీజేపీ అనుకూలంగా ఉండటము, ఇవన్నీ పార్లమెంట్ లో బిల్లు ఎలా పాస్ అయింది, ఒకసారి ఈ అఫీషియల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పార్లమెంటరీ ప్రాసెస్ కిందకి వస్తుంది. తర్వాత ఏపీ అసెంబ్లీ తీర్మానం ఉంటుంది, ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలి. ఆ ఏపీ అసెంబ్లీ తీర్మానం కాస్త పార్లమెంట్కి వెళ్ళి తర్వాత లాస్ట్ కి ప్రెసిడెంట్ సైన్ చేయడం అయిపోతుంది. ప్రెసిడెంట్ సైన్ చేయడం అయిపోయి లాస్ట్ కి తెలంగాణ ఫార్మేషన్. ఎప్పుడు అఫీషియల్ డేట్ ఏంటి, జూన్ 2, 2014. ఇది అఫీషియల్ డేట్ తెలంగాణకి ఏపీకి. ఓకే, ఇందులో ఏం ఫామ్ చేస్తాం మనం, యాక్ట్ ఏంటి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అప్పుడు ఎట్లయితే 1950s లో ఫామ్ చేసినప్పుడు ఎలా యాక్ట్ ఉందో అట్లా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది. ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏంటి, 2014. ఇందులో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఎవరెవరు ఏమేమి నష్టపోతారు, వాటర్ ఎట్లా, దానికి సంబంధించిన ఏ కొత్త ప్రాజెక్ట్స్ కావాలి, ఎన్ఐటీలు ఎక్కడ ఉండాలి, అలాంటివన్నీ కలిపి ఒకటే దాంట్లో చేస్తారు. దట్ ఈస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇది మొత్తం మనకు రఫ్ గా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇది మన 3 ఫేజులు, దానికి సంబంధించినవి ఇవి. ఇది సో ఆన్సర్ రాస్తున్నప్పుడు మనం ఇండివిజువల్ గా ఎప్పుడైతే సిలబస్ లోకి వెళ్తామో అప్పుడు మీకు చెప్తాను ఇండివిజువల్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, ఎలా లింక్ చేస్తారు, 2-3 టాపిక్స్ కలిపి ఎలా లింక్ చేయవచ్చు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏముంటాయి, థియరీ రాయాల్సిన క్వశ్చన్స్ ఏముంటాయి, ఎలాంటివి అడగొచ్చు, అలాంటివన్నీ మీకు చెప్తాను.